ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక తుగ్లక్ చర్యగా అభివర్ణించారు అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఈ చట్టం వల్ల ఎవరి భూములకు రక్షణ ఉండదన్నారు. అర్బన్ ఆఫీస్ వద్ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పత్రాలను దహనం చేశారు. ఇక 13వ తేదీ బటన్ నొక్కి వైసీపీ ప్రభుత్వాన్ని దహనం చేస్తారన్నారు. ఇక చంద్రబాబు సీఎం కాగానే చట్టాన్ని కూడా రద్దు చేస్తామని అన్నారు. సైకో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. యాక్ట్ వచ్చేసి పేదలకు అనుకూలంగా లేదు. ఇదేంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మనకి ఇస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు ఆయన. ఇన్ని ఏళ్లలో మనం ఎక్కడైనా చూసామా? మన భూములు బుక్లు కానీ పట్టాలు కానీ మన దగ్గర ఉండేటివి ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఆయన నా దగ్గర పెట్టుకొని మీ జిరాక్స్ ఇస్తానని చెప్పేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. 13వ తేదీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా పిచ్చి తుగ్లక్ పాలన. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేసుకోవటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏ ఆస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తను కట్టినటువంటి సచివాలయాలను కానీ, అలాగే ప్రతి డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బును కానీ ఇవన్నీ తాకట్టు పెట్టి నేనేదో సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నిటి మనం చూసినట్లయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక తుగ్లక్ చర్య. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఆస్తులు కానీ, అలాగే పేద వర్గాల యొక్క ఆస్తులు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఇవన్నీ కూడా లక్షల కోట్లు కొల్లగొట్టుకోవటానికి మళ్ళీ తను వేసుకున్నటువంటి ప్లాను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయం. 13వ తారీఖు జరిగే ఎన్నికలలో బటన్ అనే రూపంలో బటన్ నొక్కి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసి వరకు ప్రతి ఒక్కరు కష్టపడతారు.